శర్మ గారు ఇంతకుముందు మనం మాట్లాడిన పురాణాల్లో ఈ అభిమన్యుడిని కాకుండా ఇటువంటి ఉదాహరణలు కాబట్టి ఇటువంటి సంఘటనలు కానీ దీనికి రిలేటెడ్గా ఉన్న సంఘటనలు కానీ ఏమైనా ఉన్నాయా గతంలో? చెప్పానుగా ఇప్పుడే కపిల మహర్షికి సంబంధించి తనే తల్లికి నేర్పించడం, ప్రహ్లాదుడికి సంబంధించి అసలు మనం అక్కడి దాకా కూడా అక్కర్లేదు. ఒక పశువుకి దూడ పుట్టింది అనుకుందాం, ఒక ఆవుకి దూడ పుట్టింది. ఆ పుట్టిన దూడని మీరు ఎక్కడైనా వదిలిపెడితే 50 ఆవులున్నా తన తల్లి ఏదో అది గుర్తించి కరెక్ట్గా వచ్చి ఎక్కడైతే పాలు ఇస్తుందో ఆ ప్రదేశంలో నోరు పెట్టి తాగుతుంది. మరి ఇది ఆ క్షణం అప్పటికప్పుడు జరిగితే ఎవరు నేర్పించింది కాదే, స్వతహాగా కొంత జ్ఞానంతో కొన్ని ఇంద్రియాలతోటి అది పుట్టడం జరుగుతుంది. ఇదే మనుషుల్లో కూడా జరుగుతుంది. మనుషుల్లో కూడా పిల్లవాడు బయటికి రాగానే లేదా పాప బయటికి రాగానే పాలు ఎక్కడ ఇవ్వాలో ఎవరు చెప్పక్కర్లా, తెలియకనే అక్కడ పాలని గుంజుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఇటువంటి ఉదాహరణల్ని మనం చూస్తున్నామో మనకి ఖచ్చితంగా పూర్వ కొంత విజ్ఞానంతో పాటే ఇది జరగటం అనేది ఉంది అనిపిస్తుంది. ఇంకా విశేషం ఏమిటి అంటే మాకు వేదంలో చెప్పుకుంటూ వచ్చేటప్పుడు ఒక మంత్రం చెప్తారు, ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష అని. ఇది ఏం ప్రాసెస్ చెప్తుంది అంటే తను పుట్టక ముందు తల్లి గర్భంలో ఉన్నాడు, తల్లి గర్భానికంటే ముందు తండ్రి యొక్క వీర్యంలో ఉన్నాడు, అంతకంటే ముందు తండ్రి తిన్న ఆహార పదార్థంలో ఉన్నాడు, అంతకంటే ముందు ఈ పాంచభౌతికమైన ఆహార పదార్థం ఏవైతే పంచభూతాలు ఫోటోసింథసిస్ అంటామో అందులో ఉన్నాడు, దానికంటే మూలము పరమాత్మ రూపంగా ఉన్నాడు అని మనకి చెప్పడం జరుగుతుంది. ఇంత విజ్ఞానం ఆ మూల నుంచి ఇది జరుగుతూ వచ్చిన తర్వాత కానీ శిశువు యొక్క జననం కాదు. అలా వచ్చే జీవి ఎవరైతే ఉంటాడో మనకి పూర్వజన్మ జన్మాంతర వాసనలు అనేవి కూడా పురాణాల్లో చెప్తూ ఉంటారు. ఈ ఇంత ప్రాసెస్లోనూ ఆ జీవుడు కొంత మనస్సుని కలిగి ఉంటాడు. ఆ మనోరూపంగా వచ్చి ఎప్పుడైతే నాభిని ఛేదిస్తారో అప్పుడు తన పూర్వజ్ఞానాన్ని మర్చిపోతాడు అని పెద్దవాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి పూర్వజ్ఞానం అనేది ఉంది అని పురాణాలు సుస్పష్టంగా చెప్తున్నాయి. ఆ జ్ఞానము నాభిని ఛేదించంగానే తల్లికి కడుపుకి చేయంగానే పోతుంది అనే విషయం చెప్పడం జరుగుతుంది. దీని ఆధారంగా మనం తెలుసుకోవచ్చు.